ముందుగా జై శ్రీరామ్ అండి. అందరికీ హిందూ బంధువులకు ఒక చిన్న మనవి. ఏం లేదండి, మన దేశంలో జరుగుతున్న అన్యాయాలు తట్టుకోలేక వీడియో చేస్తున్నాను. ఎంతోమంది తెలిసి తెలియక మతం మారుతున్నారండి. వాళ్ళు చూపించే ఆశకి కానీ లేకుంటే ఇంకా దేనికి సంథింగ్ దేనికో తెలియదు మతం మారుతున్నారండి. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎంతోమంది పోరాడి తెల్ల జాతీయుల వారి చేతిలో చనిపోయి తిరిగి మన దేశాన్ని మనం తెచ్చుకున్నామండి. మళ్ళీ మతం మార్పిడి వల్ల మనం తీసుకుపోయి మన దేశాన్ని ఎక్కడ వాళ్ళ చేతుల్లో మళ్ళీ పెట్టి మళ్ళీ మన స్వతంత్రం కోసం మనమే చనిపోయే రోజులు వస్తాయేమో అని చెప్పేసి బాధతోటి చిన్న విజ్ఞప్తి అండి. దయచేసి మతాలు మారకండి ప్లీజ్. ఇంకా నలుగురు చెప్పండి. మన ధర్మం మనకు చాలా నేర్పిందండి. అందరూ చాలామంది ఎగతాళిగా మాట్లాడుతుంటే నేను వింటున్నానండి. ఏం చేశాడు మీ దేవుడు, ఏం చేశాడు? మన దేవుడు మనకి ఏం చేశాడు కాదండి, ఒక అక్కతోటి ఎలా ఉండాలి, ఒక అన్నతోటి ఎలా ఉండాలి, ఒక అమ్మతోటి ఎలా ఉండాలి, ఒక నాన్నతోటి ఎలా ఉండాలి అని నేర్పిన ధర్మం మన ధర్మం. అందరం మనం సమానంగా చూస్తాం. ఏంటంటే ఒకప్పుడు తెల్ల జాతిల వారిని కూడా మనం రానిచ్చాం. ఏది సోదరభావంతో రానిచ్చాం, కలిసి ఉంటారులే అని మన కాడికి ఒక బతుకు తెరువు కోసం వచ్చి లాస్ట్కు మన మీదనే తిరుగుబాటు చేసి మనల్ని చంపి మనల్ని బానిస చేసుకొని మన కాడ ఉన్న వజ్రాలు వైడూరాలు ఎన్నో మన కాంచి తీసుకెళ్ళి ఎంతోమందిని చంపి అది మళ్ళీ తిరిగి మన దేశానికి వాడొచ్చి మన దేశాన్ని మనం కాపాడుకుంటుంది కూడా కొన్ని లక్షల కోట్ల మంది చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి మళ్ళీ వాళ్ళ చేతుల్లో పెట్టేసి మళ్ళీ ప్రాణాలు చంపుకోవడాలు చేయడాలు లాంటివి వస్తాయని బాధతోటి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే కొంచెం మతం మార్పిడి అనేది జరగకుండా చూస్తారని హిందూ సోదరుల్ని బతిమాలుతూ, అలాగే వీడియో చూస్తున్న ఎంతోమందికి ఇది ఒక ఆదర్శంగా నిలవాలని ప్రార్థిస్తూ అందరు లైక్లు సబ్స్క్రైబ్ చేసి అందరికి చేరేలాగా ఈ వీడియోని చేయండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్.